ఇన్ఫ్లమేటరీ బ్యాక్ పెయిన్ అండి, అంటే పాథలాజికల్, అంటే లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే బ్యాక్ పెయిన్ ఎట్లుంటుంది, మీరు అసలు ఎక్స్ప్లెయిన్ చేయనటువంటి బ్యాక్ పెయిన్, అది ఇటు వస్తుంది అటు వస్తుంది, సాయంత్రం కాగానే మీకు జ్వరం వస్తుంది, ఆర్ లైక్ ఆకలి తగ్గిపోయింది, ఆర్ చెమటలు వస్తున్నాయి, ఈవినింగ్ కాగానే ఫీవర్ వస్తుంది, ఫీవర్తో బ్యాక్ పెయిన్ వస్తుంది, ఎస్పెషల్లీ ఈ సెంటర్లో వస్తుంది అని చెప్పేసి అనిపిస్తే, అండ్ దట్ కుడ్ బి ఇన్ఫ్లమేటరీ బ్యాక్ పెయిన్. ఇన్ఫ్లమేటరీ బ్యాక్ పెయిన్లో టీబీ కావచ్చు, లేకపోతే వేరే ఎనీ ఆస్టియోమైలిటిస్ కావచ్చు, ఇట్లా బోన్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఇట్లా ఇన్ఫెక్షన్ ఉండండి. సో ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఫీవర్ అన్నది ఒకటి కామన్గా యాడ్ అయ్యి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫీవర్ అన్నది బ్యాక్ పెయిన్ తోటి అసోసియేట్ అంటే ట్రై టు మీట్ యువర్ ఆర్థోపెడిషియన్. ఆర్థోపెడిషియన్ మీకు కన్సల్ట్ అయినట్టయితే దే విల్ బి డూయింగ్ సమ్ బ్లడ్ వర్క్స్ అవన్నీ చేస్తారనమాట. దాని తర్వాత ప్రైమరీ ఎక్స్రే తీసుకుంటారు, ఎక్స్రేలో కూడా చేంజెస్ ఉన్నాయి, ఇన్ఫెక్షన్ లాగా అనిపిస్తుంది, దెన్ దే విల్ గో ఫర్ ఎంఆర్ఐ. ఇట్లా ఆ ఎంఆర్ఐ వరకు వచ్చిన తర్వాత అప్పుడు ఇన్ఫ్లమేటరీ ఆర్ పాథలాజికల్ బ్యాక్ పెయిన్ అని చెప్పేసి కన్ఫర్మ్ అవుతుంది.